మండలి చైర్మన్ పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, శాసనసభ స్పీకర్ పెద్దలు ప్రసాద్ కుమార్ గారికి, రెవెన్యూ శాఖ మార్చులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలు కేశవరావు గారికి, అట్లాగే గౌరవ ప్రభుత్వ సలహాదారులు పెద్దలు షబ్బీర్ అలీ గారికి, వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ పెద్దలు కోదండరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌరవ శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, ఇతర ప్రజాప్రతినిధులకి, కార్పొరేషన్ చైర్మన్లకి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ గారికి, అట్లాగే ఇతర ఉన్నతాధికారులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లకి, అట్లాగే రెవెన్యూ సిబ్బంది అందరికీ, ఎదురుగా కూర్చున్నటువంటి విఘ్నులైనటువంటి పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఈరోజు భారతదేశానికి సంబంధించిన వరకు కూడా చారిత్రాత్మకమైనటువంటి రోజు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ఈ దేశంలో పుట్టి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాలంతా కొనియాడేటట్టు చేసినటువంటి గొప్ప మహానుభావుడు ఈ దేశంలో పుట్టినట్టు.